అరే పెళ్ళైపోయింది, ఆ పిల్ల మారిపోయింది, పెళ్ళైపోయింది వాడు మారిపోయాడు, ఇలా చాలా సార్లు అంటూ ఉంటాం కదా. పెళ్ళైపోతే మారిపోవడం అనేది కాదు, కానీ వాళ్ళ జీవితంలో అప్పటి వరకు వెలుగులో ఉన్న వాళ్ళు కళ్ళకు గంతలు కట్టి ఒక్కసారి చీకట్లోకి అట్లా వదిలేసి వెంటనే తీస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఉంటారు పెళ్ళైన వెంటనే. ఎందుకంటే అక్కడ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అండ్ అలాగే మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. వీటినన్నిటిని అర్థం చేసుకోవాలి, అండ్ అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు ఫ్యామిలీస్ ని కూడా. ఆ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరు కూడా రెండు ఫ్యామిలీస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, లైఫ్ లో ముందుకెళ్ళాలి. ఇదంతా కూడా ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయేసరికి ఆ టెన్షన్ లో కొంతమందిని ఇగ్నోర్ చేయడం అనేది కామనే. కాకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేశారని చెప్పి మీరు కూడా ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు. ఎలా ఉన్నావు ఏంటి అని తెలుసుకుంటే ఆ బాండింగ్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటది. సో వాళ్ళు ఇగ్నోర్ చేశారులే, మనం కూడా ఇగ్నోర్ చేసేసేద్దాము, ఇంకేమందిలో వదిలేసుకుందాం అనుకుంటే వదిలేసుకున్నట్టే ఉండేది ఏదైనా సరే బంధం అనేది. సో వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, పెళ్ళైపోయిన తర్వాత మారిపోయారు, ఇలాంటి మాటలైతే వద్దు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దాము. సో వీడియో